అలానే విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కాల్చివేయడానికి మూడోసారి ప్రయత్నం జరిగింది. గతంలో 2 సార్లు ఆయన మీద అత్యాయతనం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఆయన ఇంటికి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో పెట్రోల్ క్యాన్ తోటి ఉన్నటువంటి అతన్ని సీక్రెట్ ఏజెంట్స్ పట్టుకున్నారు. అక్కడే కాల్చివేశారు. అయితే ఇది మూడోసారి జరిగిన సంఘటన. ట్రంప్ వాస్తవంగా టార్గెట్లో ఉన్నారు. 2024 ఎలక్షన్ సందర్భంగా కూడా ఆయన మీద కాల్పులు జరిపారు. 2024 జూలై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచారం చేస్తుండగా కాల్పులు జరిపితే చెవు దగ్గర నుంచి దూసుకుపోయింది. స్వల్ప గాయంతో బయటపడ్డాడు. తర్వాత 2024 సెప్టెంబర్ 15 వెస్ట్ ఫామ్ బీచ్ వద్ద ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ఆడుతూ ఉంటే ఒక సాయుధమైనటువంటి వ్యక్తి తిరుగుతూ ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఇప్పుడు యావజ్జీవ శిక్ష కూడా పడింది. ఇప్పుడు తాజాగా ఫ్లోరిడాలో ఉన్నటువంటి వెస్ట్ ఫామ్ బీచ్లో ఉన్నటువంటి మారియే లాగే ఎస్టేట్లో ఈయన ఉన్నారు. ట్రంప్ అలాగే ఆయన భార్య మెలానియా. వీళ్ళిద్దరు ఉన్నప్పుడే అగంతకుడు జోకులు జరపడ్డారు. ఇతను నార్త్ కొరియాలో నుంచి వచ్చినటువంటి 20 ఏళ్ల యువకుడిగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు కాల్చివేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. అయితే ట్రంప్ని టార్గెట్గా తరచూ చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ప్రపంచం మొత్తానికి శత్రువు ఎవరైనా ఉన్నారంటే ట్రంపే అని చెప్పి ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. ఈవెన్ తాజాగా అమెరికాలో వచ్చినటువంటి సర్వేల్లో కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా సహచర దేశాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు, శత్రు దేశాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటికి సంబంధించి వివాదాస్పదంగా మారారు. తాజాగా ఇరాన్కి సంబంధించి యుద్ధం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అణ్వాయుధానికి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. ఇస్లాం రిపబ్లిక్ని టచ్ చేస్తే మీరు ఉండరు, భూమి మీద బతికి ఉండరు అనేటువంటి ఛాలెంజ్ని కూడా ఇరాన్ చేసింది. ఆ సందర్భంగా ట్రంప్ కూడా చాలా సీరియస్గా భూమి మీద ఇరానే ఉండదని చెప్పేసి ఆయన అన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు అమెరికా సైన్యం ఇరాన్ మీద మోహరించి ఉన్నటువంటి సమయంలోనే ఫ్లోరిడాలో ట్రంప్ మీద ఒక ఆగంతకుడు హత్యాయత్నం చేయడం అనేది దేనికి సంకేతం? ఇది అమెరికా దేశంలో జరిగినటువంటి అంతర్గతమైనటువంటి కుట్ర, లేదంటే విదేశీయుల కుట్ర ఉందా అనే దాని మీద ఇప్పుడు FBI విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఏదై ఉండొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.